వెల్కమ్ టు చారీ టెక్ ఇన్ఫో. ఈరోజు మనం విండోస్ 7 అండ్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంలో బెస్ట్ అండ్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ వచ్చేసి CamStudio అనే ఫ్రీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ను ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, నెక్స్ట్ వచ్చి ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ స్క్రీన్ రికార్డింగ్ సెట్టింగ్స్ అనేది ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్. ఫస్ట్ వచ్చేసి CamStudio స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేయాలంటే బ్రౌజర్ అనేది ఇక్కడ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో గూగుల్ సెర్చ్ బాక్స్లో CamStudio స్క్రీన్ రికార్డర్ అని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత CamStudioకి సంబంధించినటువంటి అఫిషియల్ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ ఆప్షన్లో camstudio.org అని దీని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి CamStudioకి సంబంధించినటువంటి అఫిషియల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇందులో వచ్చేసి CamStudio అనేది మైక్రోసాఫ్ట్కి సంబంధించిన స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్. ఇది వచ్చేసి ఫ్రీ అండ్ డెస్క్టాప్ స్క్రీన్ రికార్డింగ్ అండ్ స్ట్రీమింగ్ వీడియో సాఫ్ట్వేర్. లేటెస్ట్ వర్షన్ వచ్చేసి CamStudio 2.7.4 వర్షన్. సపోర్టెడ్ విండోస్ 7 అండ్ విస్తా and XP, Windows 10 and 11 supported software. ఇది వచ్చేసి SWF and AVI and MP4 ఫార్మాట్ స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ వచ్చేసి క్లిక్ హియర్ టు డౌన్లోడ్ CamStudio 2.7 అని ఇక్కడ క్లిక్ చేయాలి. గ్రీన్ కలర్పై క్లిక్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్కు సంబంధించినటువంటి EXE ఫైల్ అనేది 10.9 MB అది ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఫైల్ ఈ డౌన్లోడ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత దీన్ని మినిమైజ్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ టాస్క్ బార్పై ఫైల్ ఎక్స్ప్లోరర్ అనే డాక్యుమెంట్ను డబుల్ క్లిక్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో డౌన్లోడ్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత CamStudioకి సంబంధించినటువంటి సెటప్ ఫైల్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీని మీద డబుల్ క్లిక్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రన్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ సాఫ్ట్వేర్కి సంబంధించి విండోపై ఎస్ అని క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ సర్కిల్లో టిక్ మార్క్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసి నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ ఒకవేళ మనకు డెస్క్టాప్పై CamStudio స్క్రీన్ రికార్డింగ్ సంబంధించినటువంటి ఐకాన్ అనేది ఇక్కడ డిస్ప్లే కావాలంటే ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ అనేది క్లిక్ చేయాలి. ఒకవేళ అన్నెసరీ అనుకుంటే టిక్ మార్క్ అనేది రిమూవ్ చేయాలి. చేసి నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మైక్రోసాఫ్ట్కి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ సంబంధించిన 2008 అండ్ 10 అండ్ 2005కి సంబంధించినటువంటి ఫైల్స్ అనేది ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ఇన్స్టాలేషన్ అనేది డిస్ప్లే అయింది. ఒకవేళ మనం ఫస్ట్ టైం ఇది ఇన్స్టాల్ చేస్తే ఫైల్స్కి సంబంధించినటువంటి డౌన్లోడ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అప్పుడు ఓకే అని క్లిక్ చేయాలి. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసిన కాబట్టి ఇక్కడ ఇన్స్టాల్ అనేది క్లిక్ చేసిన. ఇక్కడ నెక్స్ట్ ఫినిష్ చేసిన తర్వాత CamStudioకి సంబంధించినటువంటి రికార్డింగ్ సాఫ్ట్వేర్ అనేది ఇక్కడ పాపప్ విండో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ రికార్డింగ్ సంబంధించినటువంటి సెట్టింగ్స్ అనేది ఏ విధంగా చేయాలంటే ఇందులో మెనూ బార్లో ఫస్ట్ వచ్చేసి ఫైల్లో వీడియోకు సంబంధించినటువంటి స్క్రీన్ రికార్డింగ్ అనేది స్టార్ట్ చేయాలంటే ఇక్కడ రికార్డింగ్ సంబంధించినటువంటి రికార్డ్ అనేది క్లిక్ చేయాలి, సెలెక్ట్ చేయాలి. స్టాప్ అండ్ ప్యూజ్ అంటే ఇక్కడ స్టాప్ అంటే రికార్డింగ్ సంబంధించిన వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ స్టాప్ అనే బటన్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామ్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అనేది క్లోజ్ చేయాలంటే CamStudio సాఫ్ట్వేర్ అనేది క్లోజ్ చేయాలంటే ఇక్కడ ఎగ్జిట్ అనే బటన్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ రీజియన్లో
ఒకవేళ మనం ఫుల్ స్క్రీన్ అనేది రికార్డ్ చేయాలంటే ఇక్కడ ఫుల్ స్క్రీన్ అనేది సెలెక్ట్ చేయాలి ఈ విధంగా. ఒకవేళ పర్టికులర్ కానీ స్పెసిఫిక్ ఏరియాలో స్క్రీన్ రికార్డింగ్ అనేది చేయాలంటే ఇక్కడ ఫిక్స్డ్ రీజియన్ అనేది క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇందులో స్పెసిఫిక్ ఏరియాస్ వెడ్త్ కానీ హైట్ కానీ ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే అనే బటన్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ థర్డ్ ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ వీడియో ఆప్షన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత స్క్రీన్ రికార్డింగ్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ CamStudio ఆటోమేటిక్గా సినీ ప్యాక్ కొడాక్ బై రేడియోస్ అనేది ఫస్ట్ ఈ ఫార్మాట్లో రికార్డ్ అనేది స్క్రీన్ రికార్డింగ్ అనేది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో అయితే సెలెక్ట్ చేయాలి ఫస్ట్ ఆప్షన్. ఒకవేళ మనది ఇంటెల్ అయితే ఇంటెల్కి సంబంధించినటువంటి ఇంటెల్ IUV కొడాక్ అనేది ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఈ విధంగా సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ సంబంధించిన ఫార్మాట్లో స్క్రీన్ అనేది రికార్డ్ చేయాలంటే ఇక్కడ మైక్రోసాఫ్ట్ వీడియో 1 అనేది ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ అది ఇంటెల్ కాబట్టి ఇంటెల్కి సంబంధించినటువంటి మదర్ బోర్డు కాబట్టి ఇక్కడ ఇంటెల్ UV కొడాక్ అనేది సెకండ్ ఆప్షన్కి సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వీడియో క్వాలిటీ వచ్చేసి ఇక్కడ 100% కానీ 70% 80% అనేది ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్కు మూవ్ చేయొచ్చు, అంటే డ్రాగ్ చేయొచ్చు. ఈ విధంగా ఇక్కడ 100% అనేది సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్ రేట్ వచ్చేసి ఇక్కడ 100%. నెక్స్ట్ వచ్చేసి ప్లేబ్యాక్ రేట్ ఆటోమేటిక్గా ఇది అడ్జస్ట్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ ఆల్రెడీ ఆటో అడ్జస్ట్ అనేది ఇక్కడ టిక్ మార్క్ చేసిన తర్వాత రికార్డింగ్ స్క్రీన్ రికార్డ్ అయ్యేటప్పుడు ఇక్కడ ఆరో ఇది అనేది ఆటోమేటిక్గా ఈ విధంగా డ్రాగ్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ అనేది మూవ్ అవుతుంది అన్నట్టు. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే బటన్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో సెకండ్ ఆప్షన్ కర్సర్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ రికార్డింగ్ చేసినప్పుడు ఆ వీడియోలో కర్సర్ అనేది డిస్ప్లే అనేది హైడ్ చేయాలంటే ఇక్కడ హైడ్ అనేది టిక్ చేయాలి. ఒకవేళ షో కర్సర్ అనేది ఇక్కడ డిస్ప్లే కావాలంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ టిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కర్సర్ పాయింటర్ అనేది ఐకాన్ అనేది చేంజ్ చేయాలంటే ఇక్కడ యూజ్ కర్సర్ ఫ్రమ్ ఫైల్ అనేది ఇక్కడ డాక్యుమెంట్ని క్లిక్ చేసిన తర్వాత ఇందులో నెంబర్ ఆఫ్ ఐకాన్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇందులో ఎనీవన్ ఐకాన్ అనేది సెలెక్ట్ చేయొచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేసి ఓపెన్ అనేది ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది కర్సర్ అనేది పాయింటర్. నెక్స్ట్ వచ్చేసి హైలైట్ కర్సర్ అనేది ఈ కర్సర్కు రౌండ్ సర్కిల్ అనేది కానీ బాక్స్ సర్కిల్ అనేది కానీ క్రియేట్ చేయాలంటే ఇక్కడ హైలైట్ కర్సర్ అనేది టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ సర్కిల్ అండ్ ఎస్ప్లేస్ స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ ఈ విధంగా సెలెక్ట్ చేయొచ్చు. ఈ విధంగా దీన్ని డ్రాగ్ చేస్తే సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది సైజ్. ఈ కలర్ అనేది చేంజ్ చేయాలంటే ఇక్కడ కలర్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా గ్రీన్ కానీ రెడ్ కానీ బ్లాక్ కానీ వైట్ కానీ ఈ విధంగా సెలెక్ట్ చేసి ఎనీ కలర్ అనేది ఇక్కడ గ్రీన్ లైట్ గ్రీన్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే బటన్ క్లిక్ చేయాలి. ఆటోమేటిక్గా ఇక్కడ కలర్ అనేది సర్కిల్కు చేంజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మనం మౌస్ను రైట్ క్లిక్ కానీ లెఫ్ట్ క్లిక్ కానీ క్లిక్ చేసినప్పుడు కలర్ అనేది చేంజ్ కావాలంటే ఇక్కడ లెఫ్ట్ బటన్ కలర్ ఈ విధంగా రెడ్ కలర్ అనేది సెలెక్ట్ చేయొచ్చు. ఓకే అండ్ రైట్ కలర్ బటన్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ ఈ విధంగా కలర్ అనేది సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేసినాక కర్సర్కి సంబంధించినటువంటి పాయింటర్స్ అనేది ఈ విధంగా కలర్ కానీ రెక్టాంగిల్ కానీ సెలెక్ట్ చేసిన తర్వాత సెట్టింగ్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఓకే బటన్ అనేది క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనం మైక్రోఫోన్ ద్వారా వీడియోను రికార్డ్ చేస్తున్నప్పుడు ఇక్కడ సౌండ్ అనేది రికార్డ్ కావాలంటే ఇక్కడ రికార్డ్ ఆడియో ఫ్రమ్ మైక్రోఫోన్ అనేది ఇక్కడ టిక్ చేయాలి. ఒకవేళ వెబ్ క్యామ్తో చేస్తే డు నాట్ రికార్డ్ ఆడియో అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ ఆడియో ఆప్షన్స్లో వచ్చేసి ఆడియో ఆప్షన్ ఫర్ మైక్రోఫోన్ అనేది ఇక్కడ టిక్ చేయాలి. దీన్ని చేసిన తర్వాత ఇందులో వాల్యూమ్ వచ్చేసి ఇక్కడ CamStudio వాల్యూమ్ అనేది ఇక్కడ 100% అనేది ఇంక్రీజ్ చేయాలి.
ఒకవేళ మైక్రోఫోన్ యూజ్ చేస్తే ఇక్కడ మైక్రోఫోన్ సంబంధించినటువంటి పాయింటర్ను 100% అనేది ఇక్కడ ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేసిన తర్వాత క్లోజ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఫ్రేమ్ రేట్ 16 బిట్ ఫ్రేమ్ రేట్ ఇక్కడ 44,100 హెజ్టేజ్లో రికార్డ్ అవుతుంది. ఇక్కడ 100% మెలీషియస్ అండ్ ఫ్రేమ్స్. ఓకే బటన్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్స్లో ఇక్కడ ప్రోగ్రామ్స్ ఆప్షన్, ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ అండ్ వీడియో రికార్డ్ చేసినప్పుడు ఇక్కడ CamStudioకు సంబంధించినటువంటి ఈ విండో పాపప్ విండో డిస్ప్లే కాకుండా హైడ్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇందులో ప్రోగ్రామ్ ఆప్షన్స్లో ఇక్కడ మినిమైజ్ ఫస్ట్ ఆప్షన్, మినిమైజ్ ప్రోగ్రామ్ ఆన్ స్టార్ట్ రికార్డింగ్ అని ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్స్లో సెకండ్ హైడ్ ది ఫ్లాషింగ్ రెక్టాంగిల్ డ్యూరింగ్ రికార్డింగ్ అయ్యే టైంలో CamStudioకి సంబంధించిన పాపప్ విండో హైడ్ చేయాలంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ థర్డ్, ఇక్కడ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత సెట్ చేసిన తర్వాత ఇందులో ఇక్కడ యూజ్ CamStudio 2.0 అనేది ఇక్కడ ఈ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి రికార్డింగ్ థ్రెడ్ ప్రయారిటీలో వచ్చేసి ఇక్కడ నార్మల్ ఉంది, ఇక్కడ హైయెస్ట్ అనేది టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత ఇందులో ఆటో మినిమం స్పీడ్ అన్నట్టు ఆటో ప్యాన్ స్పీడ్ అనేది ఇక్కడ మినిమం స్పీడ్ అనేది ఇక్కడ ఈ విధంగా 20 ఉంది, దాన్ని 24, 30 ఈ విధంగా డ్రాగ్ చేయొచ్చు. మినిమం స్పీడ్ వచ్చేసి 20 రికార్డింగ్ స్పీడ్ ఈ విధంగా. ఓకే అని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో రీజియన్ ఇక్కడ మెనూ బార్లో ఇక్కడ ఐకాన్స్ అనేది సెకండ్ రోలో డిస్ప్లే అవుతుంది. ఇది వచ్చేసి ఫస్ట్ రెడ్ కలర్ సర్కిల్ వచ్చేసి ఇది రికార్డింగ్ షార్ట్కట్ కీస్ అన్నట్టు ఇవి. ఇక్కడ ఫస్ట్ ఐకాన్ వచ్చేసి రికార్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ దాన్ని టిక్ చేయాలి. టిక్ చేయగానే ఆటోమేటిక్గా స్క్రీన్ రికార్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి స్టాప్, ఇక్కడ ఫ్యూజ్ అన్నట్టు ఇది సెకండ్ ఐకాన్ వచ్చేసి ఫ్యూజ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం ఏదైతే ఐకాన్ సెలెక్ట్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఫ్యూజ్ రికార్డింగ్, ఇక్కడ వచ్చేసి కంప్లీట్ రికార్డింగ్ అనేది వీడియో రికార్డింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టాప్ చేయాలి. ఇక్కడ థర్డ్ ఐకాన్ మీద టిక్ చేయగానే రికార్డింగ్ అనేది ఈ విధంగా స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ CamStudioకి సంబంధించినటువంటి పాపప్ విండో మినిమైజ్ కానీ మ్యాక్సిమైజ్ కానీ చేయాలంటే ఇక్కడ ఈ విధంగా టిక్ చేయగానే ఈ విధంగా మినిమైజ్ మ్యాక్సిమైజ్. నెక్స్ట్ వచ్చేసి ఇది రికార్డింగ్లో ఎనీ ఐకాన్స్ అనేది ఇన్సర్ట్ చేయాలన్నా షేప్స్ లేఅవుట్స్ క్రియేట్ చేయాలన్నా ఇక్కడ ఇలా డౌన్లోడ్ ఇన్సర్ట్ చేయాలి. ఇందులో న్యూ షేప్స్ లైబ్రరీలో ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి రికార్డింగ్ అనేది ఇక్కడ SWF అనే ఫార్మాట్ ఉంది. ఇక్కడ ఫార్మాట్ అనేది చేంజ్ చేయాలంటే రికార్డింగ్ ఫార్మాట్ వీడియో ఫార్మాట్ ఇక్కడ టిక్ చేయగానే MP4. నెక్స్ట్ వచ్చేసి AVI ఫార్మాట్లోనే రికార్డ్ చేయాలి మనం. ఆడియో వీడియో సంబంధించినటువంటి ఫార్మాట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రాఫిక్స్ సంబంధించినటువంటిది. ఈ విధంగా సెట్టింగ్స్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం స్క్రీన్ రికార్డింగ్ అనేది ఇక్కడ ఫైల్లో పోయి రికార్డ్ అనే ఆప్షన్ క్లిక్ అన్నది చేయాలి. ఫస్ట్ ఆప్షన్ చేయగానే ఆటోమేటిక్గా ఫుల్ స్క్రీన్ ఈ విధంగా స్పెసిఫిక్ ఏరియా ఈ విధంగా మనం సెలెక్ట్ చేయొచ్చు. ఈ విధంగా ఒకవేళ దీన్ని ఫుల్ స్క్రీన్లో మోడ్లో క్రియేట్ చేయాలంటే ఇక్కడ రికార్డింగ్ అనేది ఈ విధంగా ఫ్రేమ్ రేటు, దాని MB రికార్డింగ్ MB డ్యూరేషన్ డామినేషన్ ఇది. ఇక్కడ వచ్చేసి ఆప్షన్లో ఇక్కడ స్టాప్ అనేది షార్ట్కట్కి
స్టాప్ చేసిన తర్వాత ఇక్కడ మనం వీడియోకి సంబంధించినటువంటి ఫైల్ నేమ్ ఇక్కడ 1 2 3 ఇక్కడ వచ్చేసి మనం డౌన్లోడ్స్ సెలెక్ట్ చేసిన సేవ్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్ మన ఇక్కడ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ AVI ఫార్మాట్లోకి ఈ విధంగా డిస్ప్లే రికార్డ్ చేయొచ్చు. ఇది ఫుల్ స్క్రీన్ అని టిక్ చేసిన తర్వాత ఆప్షన్లో వెళ్ళిన తర్వాత కర్సర్లో నార్మల్ కర్సర్, ఇక్కడ ఇది యాక్చువల్ కర్సర్, డిఫాల్ట్ కర్సర్, ఇది వచ్చేసి డిక్రీజ్ ఈ విధంగా సర్కిల్ను, కలర్ చేంజ్ ఎల్లో, ఓకే ఓకే. ఈ విధంగా షార్ట్కట్ కీ ద్వారా కూడా స్క్రీన్ రికార్డింగ్ అనేది చేయొచ్చు. ఇక్కడ ఈ ఐకాన్ మీద షార్ట్కట్ కీ ఐకాన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా స్క్రీన్ రికార్డింగ్ అనేది ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. చారి టెక్ ఇన్ఫో అనేది సెలెక్ట్ చేసి డిలీట్ CHARY చారి టెక్ ఇన్ఫో ఇన్ఫో అనేది ఈ విధంగా సెలెక్ట్ చేయొచ్చు. ఈ విధంగా స్క్రీన్ రికార్డింగ్ అనేది ప్రాసెస్ ఈ విధంగా స్క్రీన్ రికార్డింగ్లో వీడియో రికార్డింగ్ కంప్లీట్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ షార్ట్కట్ కీస్ ఇక్కడ స్టాప్ చేయాలి. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఫైల్ నేమ్ అనేది ఇవ్వాలి 1 2 3 4 అనేది ఇక్కడ డౌన్లోడ్స్ సేవ్ అని చేసిన తర్వాత ఇక్కడ కంప్రెస్ అవుతుంది ఫైల్ అనేది, రికార్డింగ్ ఫైల్ స్క్రీన్ రికార్డింగ్ సంబంధించినటువంటి. ఇది 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత రికార్డింగ్ సంబంధించినటువంటి ఫైల్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. దీన్ని ప్లే చేయాలంటే ఇక్కడ ఈ విధంగా ఆటోమేటిక్ ఇక్కడ ఐకాన్ అనేది చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఈ విధంగా మనం ఓపెన్ సోర్స్ ఫ్రీ రికార్డింగ్ సాఫ్ట్వేర్ వచ్చేసి CamStudio ఈ విధంగా యూట్యూబ్ పర్పస్ కానీ ఆన్లైన్ క్లాసెస్ పర్పస్ కానీ ఈ విధంగా మనం స్క్రీన్ రికార్డ్ చేయొచ్చు ఈ విధంగా.